ఎంత పని చేసిర్రు వాళ్ళు, ఎంత బాధ రే. హాయ్రా తిన్నావా? ఏమైందిరా అంత డల్గా ఉన్నావు? డల్లుగా ఉండకపోతే నేను ఏం చేయాలరా? ఇంకా ఏమైందిరా? ఏమన్నా ఏం జరిగింది చూలేవారా? కాకపోతే ఏం చేద్దాం చెప్పు. అది ఏంద్రా అట్లా గట్ట సంపుడు పద్ధతారా? అది కరెక్టేరా, కానీ టెర్రరిస్టులు అందరినీ మొత్తం ఏర్పడేయాలరా. ఎట్లా ఇట్లా ఏర్పస్తుందిరా తెలుసా? రక్తం అనేది మరిగిపోతుందిరా. 49 మంది జవాన్లు రా. ఆత్మాహుతి దాడి ఏం దాడిరా అది? దొంగ సడక చంపుడు దాడ కాదు, పద్ధతారా అది? గంత మందిని చంపుడు పద్ధతారా అది? ఎంత దొంగ దెబ్బరా అది? వాళ్ళు కూడా అలా నిజంగా కన్ను పన్నుకు పన్నారా, అట్లే చేయాలరా. కానీ ఇప్పుడు మనం ఏం చేద్దాం రా? చెప్పురా. ఏదన్నా ఒకటి మనం కూడా వాళ్ళు మనోళ్ళు ఏడున్నారు రే, మన శ్రద్ధాంజలి చేద్దాం రా. మౌనం పాటిద్దాం రా, మౌనం పాటి. వాళ్ళందరూ ఏడున్నారు, ఫోన్ చేయరు ఒకసారి. అరే కట్ చేస్తురేంద్రా కిదిని కూడా? ఎందుకురా ఇట్లా చేస్తురు? ఏంద్రా ఇది ఫోన్లు కట్ చేసుడు? ఇప్పటికి ఎన్నిసార్లు చేసినాం? పత్తరే ఎత్త అనిపిస్తుందిరా. ఏడుంటారా దగ్గర పోదాం. తిరుగుతున్నాడు. సంపేరా సంపేరా సంపై 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 సంపై. ఎందుకని చెప్తున్నాడు? సంపై సంపై సంపై. అబ్బా సంపేసిన నన్ను. విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ గెలిచినారు. అయినా పబ్జీ రా బాబు. మళ్ళీ ఒక గేమ్ ఆడదాం. మళ్ళీ ఒకసారి ఆడదాం. అరే నువ్వు అట్లెంకు, మేము ఇద్దరం ఇటు పోతాం. నువ్వు అట్లెంకు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేడు. ఏం చెప్తున్నా మీరు అసలు? పబ్జీ గేమ్ ఆడగా ఎట్లా కట్ చేసిన, అందుకే ఏ జనరేషన్ మీరు. అరే మీకు అర్థమవుతుందని మాట్లాడగా కూడా మీరు ఫోన్లలో ఆడుతున్నారు. ఏం పబ్జీలు రా బాయ్? ఏ అన్న ఈ పబ్జీ అంటే నీకు దాక్కుంటా ఇప్పుడు. ఏం దాక్కుంటా ఇప్పుడు? ఊరుకుడి అంపుడు. మాకు ఇదేందే, మాకు ప్రపంచంతో సంబంధమే లేదు. మొత్తం ఇలా ప్రపంచ యుద్ధమే ఉన్నది ఇలా. అరే మీకు ఇంతకన్నా గింత ఉన్నారా దిమాకు కొద్దిగా? అరే అరే మీకు ఇదే ప్రపంచమారా? అవును మాకు ఇదే ప్రపంచం మరి. అరే ఏం మాట్లాడుతున్నారా? మొన్న కాశ్మీర్ లో జరిగిన మన వీర జవానుల మరణం గురించి మీకు తెలుసారా? ఏం మాట్లాడుతున్నా? గీడికచ్చికి పబ్జీ గేమ్ ఆడుతున్నారు మీరు. తెలిసినా ఏం చేస్తావు? మాకు ఏంది ఏం చేస్తావురా? ఏం మాట్లాడుతున్నా కొద్దిగా? అరే ఏంద్రా ఏం చేయాలంటున్నావా? నువ్వు సాటి భారతీయుడు కాదవురా? అన్న నువ్వు అన్నోర్రకే నువ్వు పోయిడికి పబ్జీ గేమ్ ఆడుకోవాలా? అరే నువ్వు ఏ దేశంలో ఉండి ఏం మాట్లాడుతున్నావురా? అక్కడ అంతమంది మన భారతీయ జవాన్లు చనిపోతే నువ్వు ఇక్కడ పబ్జీ గేమ్ అంటూ ఇక్కడ కూర్చున్నావేంట్రా? మన దేశ సైనికుల కన్నా నీకు ఫోన్ ఎక్కువ అయిపోయిందా? చల్ పాడై. సైకో ఉన్నా మనిషి ఉన్నాయి, ప్రాణం కన్నా ఎక్కువ చూసుకునే పబ్జీ గేమ్ ఉంది అందులో. అది వాడేసినావు ఎందుకు ఫోన్? రే ఏం మాట్లాడుతున్నావురా? నీకు దేశం కంటే ఒక మొబైల్ ఫోన్ లో ఉండే గేమ్ ఎక్కువ అయిపోయిందారా నీకు అసలు? రే 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 మీరందరూ ఎంత సెల్ఫిష్ గా మాట్లాడుతున్నారు అర్థమవుతుందారా మీకు? మొన్న పుల్వామాలో జరిగిన మన దేశ సైనికుల గురించి మీకు తెలియదు? అరే భారత సరిహద్దున మన జవాన్లు లేకుంటే మన కంటి పాపకు కూడా సరిగా నిద్రపోదురా. అది విషయం మీకు తెలుసావురా అసలు? రే మీకు మొబైల్ ఫోన్లలో ఉండే దేశం మన భారతదేశం మీద ఉంటే మీరు ఎప్పుడో బాగుపడేవారా? ఇక్కడ ఉండి ఇలా పబ్జీలు అనుకుంటా టైం పాస్ గేమ్లు ఆడేవాళ్ళు కాదురా. బాంబులు పేలిన తుపాకీ కుళ్ళు గుండెలోకి దూసుకొచ్చిన అయినా నేను పోరాడేది నా భారతదేశం కోసమని ప్రాణాలు అర్పించిన అమర జవాన్ల గురించి మీకు తెలుసారా? ఏం మాట్లాడుతున్నా? ఒక్కొక్కడు పబ్జీ గేమ్లు అనుకుంటా. నాకు రక్తం మరుగుతుందిరా మొన్న వేసిన పనికి. మీకు గింత కూడా మరుగుతలేరా రక్తం? ఎంత సెల్ఫిష్ గా మాట్లాడుతున్నారా మీరు? చదువుకున్న వాళ్ళు గారా తెలియదారా? మన భారతదేశ సైనికులు అక్కడ పోరాడి వాళ్ళ ప్రాణాలు అర్పించిరా మన కోసం. అర్థం చేసుకోండి రా. ఏమైందని అసలు నువ్వు ఇంత సీరియస్ ఎందుకు అవుతున్నావు? అరే ఇంత సీరియస్ అవుడు కాదురా. మొన్న జరిగిన కథ గురించి నీకు తెలుసారా కొద్దిగా? అరే అభి ఎందుకురా అంత సీరియస్ అవుతున్నావు? అట్లా కాదురా. గత 40 సంవత్సరాల నుండి మన భారతదేశం మీద టెర్రరిస్టులు ఎన్నో దారుణమైన అటాక్లు చేశారా. మొన్నటికి మొన్న దిల్సుఖ్ నగర్ లో సైకిల్ బాంబ్, గూగుల్ చాట్ లో అది, ముంబై తాజ్ హోటల్లో బాంబు పేలుళ్ళు, మొన్నటికి విషయానికి వస్తే పుల్వామాలో 42 మందిని అతి దారుణంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారా నా కొడుకులు. రే వాళ్ళు అన్నిసార్లు మనం దొంగ దెబ్బ తీసినా కానీ ఏనాడు మాత్రం వాళ్ళని మనం దొంగ దెబ్బ తీయలేంరా. ఎందుకంటే మన భారతదేశం నీతి జాతికి గొప్ప పేరురా. మన భారతదేశం మన దేశం రా. మన భారతదేశాన్ని అన్ని దేశాలు మన సంస్కృతిని సాంప్రదాయాలను మన అలవాట్లను అమర్చుకున్నారా వాళ్ళందరూ. అలాంటిదిరా మన భారతదేశం. అంత గొప్పదిరా దేశం మన భారతదేశం. యావత్ ప్రపంచ దేశాలలో అత్యధిక యువత ఉన్న దేశం రా మనది. అంత యువత ఉందిరా మన దగ్గర. మన యువత దగ్గర ఉందిరా శక్తి. అలాంటి యువత మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ కూర్చుండి మొబైల్లో పబ్జీ గేమ్ ఆడుతుర్రు. ఎంత బుల్షిట్ రా ఇది. రే ఇప్పటికైనా నా మాట వినండి రా.
మొన్న పుల్వామాలో జరిగిన మన భారత సైనికులరా ఆత్మాహుతి దాడిరా అతి దారుణంగా రా. అలాంటి వాళ్ళ కోసం మనం ఏదో ఒకటి చేయాలరా. నడంరా, శ్రద్ధాంజలి చేద్దాం. అలాగని ఇక్కడ కూర్చొని టైం వేస్ట్ పనులు చేయకండ్రా. మన కోసం ప్రాణాలు ఇచ్చిరా, వాళ్ళు ప్రాణాలు ఇచ్చిరా. పదండ్రా. అన్న మాకు కూడా ఆర్మీలో పోవాలనిపిస్తుంది నువ్వు చెప్పిన తర్వాత నీ మాటలకు. అదిరా మన యువత, ఆర్మీకి వెళ్ళాలరా, మనం వెళ్ళి చెయ్యాలరా ఏదో ఒకటి. పదండ్రా, మౌనం పాటిద్దాం. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। जय जवान जय किसान, जय जवान जय किसान। जोहार अमरवीरुल्लारा, जोहार जोहार अमरवीरुल्लारा, जोहार जोहार। जय हिंद जय हिंद। పుల్వామాలో 42 మంది సిఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడితో భారత సైన్యం రగిలిపోతోంది. ఈ క్రమంలో ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడులు చేసింది. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో మొహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దళం బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో అనేక ఉగ్రవాద శిబిరాలు నేలమట్టమయ్యాయి. భారత వాయుసేనకు చెందిన 12 మిరేజ్ 2000 జెట్ విమానాలు పాక్ సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై 1000 కిలోల బాంబులతో విరుచుకుపడ్డాయి. సరిహద్దులకు 50 కిలోమీటర్ల దూరంలోని పాకిస్తాన్ దేశంలోని ఖైబర్ పఖ్తూన్ ఖావా ప్రావిన్సులోని బాలకట్ట పట్టణం వద్ద ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేసినట్లు సమాచారం. ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. 2016లోని ఉరి పట్టణంలోని ఆర్మీ బేస్ క్యాంపుపై ఉగ్రవాదుల దాడి అనంతరం మన సైనికులు సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. బాలాకోట్, చాకోటి, ముజఫరాబాద్ ప్రాంతాల్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలను భారత వాయుసేన ధ్వంసం చేసింది. అంతకుముందు భారత వైమానిక దళం నియంత్రణ రేఖను దాటి పాక్ పరిధిలోకి రావడానికి ప్రయత్నించిందని, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తక్షణమే తిప్పికొట్టడంతో వెనుతిరిగిందని పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు. పాకిస్తాన్లోని ముజఫరాబాద్ సెక్టార్లో భారత వైమానిక దళానికి చెందిన జెట్ ఫైటర్లు ప్రవేశించాయనేది ఆసిఫ్ ఆరోపించారు.